శ్రీ సీతారాముల వారి వివాహ సమయంలో వశిష్ఠ మహర్షి తెలిపిన శ్రీరాముని వంశవృక్ష చరిత్ర. బ్రహ్మకుమారుడు మరీచి, మరీచి కుమారుడు కాశ్యపుడు, కాశ్యపుని కుమారుడు సూర్యుడు, సూర్యుని కుమారుడు మనువు, మనువు కుమారుడు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుని కుమారుడు అనరణ్యుడు, అనరణ్యుని కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకువు, త్రిశంకువు కుమారుడు దుంధుమారుడు, దుంధుమారుని కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు, సగరుని కుమారుడు అసమంజసుడు, అసమంజసుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు, భగీరథుని కుమారుడు కాకుత్సుడు, కాకుత్సుని కుమారుడు రఘుమహారాజు, రఘుమహారాజు కుమారుడు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంఖనుడు, శంఖనుని కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు, శీఘ్రగుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రసుశుక్రుడు, ప్రసుశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజుడు, అజుని కుమారుడు దశరథుడు, దశరథుని కుమారుడు శ్రీరాముడు.